ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 37వ కీర్తన 31వ వచనాన్ని చదువుతున్నాను. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, వారి ధర్మశాస్త్రము అని రాయబడిన మాట ఎంత ప్రత్యేకంగా ఉందో కదా. ప్రభు వారిని మనము స్వంత దేవునిగా, నిజదేవునిగా గుర్తించినప్పుడు ఆయన ధర్మశాస్త్రం మనకు స్వేచ్ఛ, స్వతంత్రులుగా మారిపోతాయి. దేవుడు మనతో ఉంటే మనం ఆయన చిత్తానికి లోబడాలని, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలని ఆతృతపడతాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విధేయత కలిగిన హృదయం, లోబడే మనస్సును దేవుని వాక్యాన్ని బట్టి మనం అలవాటు చేసుకోవాలి. అది మనకు ఆశీర్వాదం. దేవుని వాక్యాన్ని బట్టి తాను ఏది మంచిదో జ్ఞానయుక్తంగా అదే చేస్తాడు. అలాగే దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధమైన ప్రతి కార్యము చాలా శ్రద్ధతోనూ జాగ్రత్తగా చేయడం జరుగుతుంది. దేవుని మాట ప్రకారం జీవించటం మనకి మేలుగా అనిపించకపోవచ్చు. దేవుని మాట ప్రకారం జీవిస్తూ దేవుని కృప అనే రాజమార్గంలో ప్రయాణం చేస్తుంటే దేవుని వాక్య ప్రకారం జీవించిన ఏ వ్యక్తి కూడా దారి తప్పిపోవడం అనేది జరగదు. దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్న వ్యక్తిలో న్యాయంగాను, ప్రేమతో, దీనత్వంగాను, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడం అనేది మనకు కనపడుతుంది. దేవుని వాక్యపు దారిలో నడిచినప్పుడు మనం అభివృద్ధి పొందుతాం. అలాగే మనం పరిశుద్ధంగా జీవించడానికి దేవుని వాక్యం మనకు దారి చూపిస్తుంది. దేవుని వాక్యం వారి జీవితపు అడుగులు ఖచ్చితంగా పడిపోకుండా, ఎప్పుడు జారిపోకుండా, ఎక్కడా కూడా జారనే జారవు. అలాగే మనము దేవుని మాటలను పట్టుదలతో మన హృదయములో మరవక వాటిని గైకుంటే అప్పుడు దీర్ఘాయుషు, సుఖజీవముతో గడిచిన సంవత్సరములు శాంతి మనకి కలుగుతుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మేము మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీ ధర్మశాస్త్రం అనగా మీ వాక్యము మేము జాగ్రత్తగా దానిని అంగీకరించినప్పుడు, దాని ప్రకారం మేము నడుచుకున్నప్పుడు మా జీవితంలో కలిగే ఆశీర్వాదం, ఆధ్యాత్మిక ఎదుగుదల మిమ్మల్ని కలిగి కొనసాగటానికి కావలసిన మీ కృప మేము ఎలా పొందుకుంటామో మీ లేఖనాన్ని బట్టి నేర్చుకోవడానికి సహాయం చేశారు. వాక్యం విన్న మీ పిల్లలమైన మేమందరం మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో పట్టుదలతో పట్టుకుని మేము వాటిని మర్చిపోక వాటిని గైకొని మీ దీవెనలు పొందుకునే బాధ్యత మీ పిల్లలందరికీ దయచేయమని, వీరు కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, అలాగనే
ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి నాయనా వాళ్ళ చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను కూడా మీరు దీవించమని, ప్రభువా వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలం కలగటానికి, గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి బిడ్డలకు మీరు ఆరోగ్యాన్ని ఇమ్మని, మీ పిల్లలని వారికి కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని, మీ పిల్లలకున్న సమస్యలన్నిటి నుంచి మీ పిల్లల్ని మీరు విడిపించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.